తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ లో చాలా చోట్ల కుంభవృష్టి అతలాకుతలం చేస్తుంది. రోడ్లపై వరద పొంగి ప్రవహిస్తుంది. కాలనీలు నీట మునిగాయి. అల్పపీడనం ప్రభావంతో రాగల 2 రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతుంది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయన్నది అధికారుల హెచ్చరిక. ఈ క్రమంలోనే ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో అయితే వర్షం బీభత్సం సృష్టిస్తుంది. హైదరాబాద్ లోని ప్రధాన ప్రాంతాల్లో వర్షం ఆగకుండా పడుతుంది. రోడ్లు సెలయేర్లను తలపిస్తున్నాయి. పండుగ సెలవు కావడంతో రోడ్లపై వాహనాల రద్దీ లేకపోయినా అత్యవసర పనులపై బయటికి వచ్చిన వారికి కూడా చికాకులు తప్పడం లేదు. భారీ వర్షాలకు పండుగ సందడి కూడా దూరమైంది. ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలో పరిస్థితి భీతావహంగా ఉంది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా గ్రామాలు నీట మునిగాయి. ఇక్కడ ఊర్లు ఉన్నాయా, పొలాలు ఉన్నాయా అంటే నమ్మలేని విధంగా వరద నిలిచిపోయింది. కొన్ని చోట్లయితే వాహనాలు మునిగిపోయాయి. ఇళ్ల పైకప్పుల వరకు వర్షం నిలిచిపోయింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్షం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సింగిరెడ్డిగూడెం రైల్వే అండర్ పాస్ వంతెన వద్ద వర్షపు నీరు నిలిచి రాకపోకలు ఆగిపోయాయి. ఇక హైదరాబాద్ కు ఆనుకొని ఉన్న వికారాబాద్ జిల్లాలో రాత్రి నుంచి వర్షం ఆగడం లేదు. కోట్పల్లి ప్రాజెక్టు అలుగు పారింది. చాలా గ్రామాలకు రాకపోకలు లేవు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం లక్ష్మాపూర్ వద్ద కల్వర్లు తెగిపోయాయి. ఇక ట్రాఫిక్ ఆగిపోయింది. భారీ వర్షాలకు ఉమ్మడి మెదక్ జిల్లాలోని మంజిరా నదికి భారీగా వరద రావచ్చన్న అంచనాలున్నాయి. గడిచిన 24 గంటల్లో టేక్మాల్లో అత్యధికంగా 19.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ, అయితే నిన్న రాత్రి నుంచి చూస్తే మాత్రము నగరంతో పాటు అన్ని జిల్లాల్లో కూడా ఎడతెరిపి లేని వర్షం అయితే కురుస్తూనే ఉంది. ఈ రోజు గణేష్ చవితి సందర్భంగా అయితే ఎవరు బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదనే చెప్పాలి. ఇక రానున్న 3 రోజుల వరకు ఇదే భారీ వర్షాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. ఇక నగరంతో పాటు జిల్లాలకి అయితే ఇప్పటికైతే యెల్లో అలర్ట్ జారీ చేసింది. కంటిన్యూస్ గా పడుతున్న వర్షాలతో మాత్రము నగరవాసులు అయితే ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఖైరతాబాద్, బాలాపూర్ లాంటి బడా గణపతులను దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులకు అయితే ఇక్కడితో తప్పట్లేదనే చెప్పాలి. ఇక ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర కూడా దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులు క్యూ లైన్స్ లో ఇబ్బంది పడుతున్నారు. దానితో పాటు హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాలలో ముఖ్యమైన ఏరియాస్ లో చూస్తే మనం ఎర్రగడ్డ, మియాపూర్, కుకట్పల్లి, ఎల్బీ నగర్ ఇలాంటి ప్రాంతాలలో అయితే పూజ సామాగ్రి కొనడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కంటిన్యూస్ పడుతున్న వర్షాలకి మాత్రము అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. బయటికి రావద్దని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇక ఈ గణేష్ చవితి సందర్భంగా మాత్రము ఇటు కేబుల్ వైర్లకి సంబంధించి షెడ్ల దగ్గర, మెట్రో పిల్లర్స్ దగ్గర లాంటి పాత గోడల దగ్గర కూడా చూసి ఉండాలని అయితే చెప్తున్నారు. గత వారం కింద కూడా చూస్తే రామంతపూర్ బండ్లగూడలో జరిగిన ఇన్సిడెంట్స్ దృష్టిలో పెట్టుకుని మాత్రము చెట్ల దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులైతే పదే సూచిస్తున్నారు. ఇక రానున్న 3 రోజులు భారీ వర్షాలున్న నేపథ్యంలో మాత్రము హైదరాబాద్ ని ముంచెత్తేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక నగరంలో చిన్న వర్షం పడితే చాలు రోడ్లన్నీ మనకు